అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమి కాదు. కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి, మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు. బౌన్సర్లు కానీ ఎవరన్నా పోలీస్ కానీ అందరూ అడుగుతారు, సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్, వాళ్ళు వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్, ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి, మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు. ఓకే ఓకే చూసాం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే. ఆ దీని మీద చేశా. అండ్ ఇస్ ఆల్సో రెస్పెక్ట్. ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల, టెంటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా. బట్ అంతమంది అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి? హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే. అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత యారగెంట్ కింద ఉంటుంది. ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కాలు కూర్చున్నారులే అనుకుంటాను నేను. అరే నేను బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ పదండి 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 ఇలా అంటుంటా. మీకు చూడండి నా జస్టిస్ అని చూడండి. ఇలాంటే ఇలా పదండి అంటే నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు. అది పోలీసులు కానీ బౌన్సర్ కానీ అందరూ, మేనేజ్మెంట్ అందరూ అడుగుతారు, సార్ మీరు చెప్తేనే వింటారు, ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు. దట్ ఈస్ హౌ వి వెంట్ ఇన్ టు ద థియేటర్. అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత what I wanted to say is that there's a misinterpretation అనుకోండి, మిస్ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఏమనుకోండి. ఇట్ ఈస్ నో రోడ్ షో, ఇట్ ఈస్ నో ప్రొసెషన్. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపటికి సార్ నా వర్క్ నన్ను కలవలేదు, నాతో ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే, సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలామందికి ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాం అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది, ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట, ఇలా కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలీదు అసలు, నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా, నా వైఫ్, నా కొడుకు, నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలీదు. నిజంగా అలా జరుగుండి ఉంటే, నాకు తెలుసుండి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా. ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు తెలియని కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను, ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నాకు నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎవరైనా ఉంటారు కదా, తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసింది అది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను. షాక్ అయ్యి ఇమీడియట్గా నేను బాస్కి ఫోన్ చేశాను, మా బన్నీ వాస్కి ఫోన్ చేసి, బాస్కి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కలువు, నేను వస్తానంటే సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను, వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీరు దిగాలి, కొంచెం ఆగండి సార్. వెళ్ళిపోయిన తర్వాత వాసు నేను వస్తానంటే, సార్ మీరు రావద్దు ప్లీజ్, దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు, ఇక్కడ గందరగోళం అయిపోద్ది, నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు, ఇష్యూ అయింది, చాలా ప్రాబ్లం అయింది, ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్, నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు. ఓకే అని వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పారు, సార్ మేమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు, ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం అదేం పర్లేదు వాసు నేను వచ్చేస్తాను, నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే, సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, సార్ దే ఫైల్ ద కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో, లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను సార్, ఎవరినో కలవటానికి ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడ నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటుంటే అక్కడికో వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు, అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా? అది మినిమం కదా. అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తారు, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో. అంత మాత్రం నేను స్పందించలేదు అని అనడానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను. ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నాను, జెన్యున్లీ నేను కూడా షాక్లో ఉన్నాను. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ ఉన్నాను నేను జెన్యున్గా చెప్పాను, హాఫ్ ఉన్నాను నేను. ఇప్పుడు కూడా కొంచెం హాఫ్గానే ఉన్నాను నేను. నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్డ్గా లేను, కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది. ఎనీవేస్ నెక్స్ట్ డే నేను ఒక వీడియో పెట్టా, సరే టు అట్లీస్ట్ షో దట్ ఐఎమ్ దేర్. ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ,
అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ జస్టర్స్ టు షో దట్ ఐఎమ్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం. ఆ తర్వాత రావద్దు, గందరగోళం అయిపోతుంది. నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు, ఇష్యూ అయింది, యూనో చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్. నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు. ఆహా ఓకే అని వెయిట్ చేస్తున్నా. వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పాడు, సార్ ఏమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు, ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం అదేం పర్లేదు వాసు నేను వచ్చేస్తానని నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే, సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, సార్ దే ఫైల్డ్ ద కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ.